సో గోశాల శ్రీనివాస్ గారు చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం. ఇక మహారాష్ట్రలో చూసుకుంటే 217 లీడ్స్ లో ఉంది. ఇక్కడ జార్ఖండ్ లో చూసుకుంటే ఇక్కడ అంటే నెక్ టు నెక్ ఉంది. అంటే ఇక్కడ పని చేసిన ఫ్యాక్టరీ ఏదంటారు, ఇక్కడ పని చేయని ఫ్యాక్టరీ ఏదంటారు కాంగ్రెస్ కి వచ్చేసి? మహారాష్ట్రకు వచ్చేప్పటికీ కాంగ్రెస్ అంటే దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాటైంది కాంగ్రెస్ నుంచి చీలిపోయాయి. కాంగ్రెస్ అంటే ప్రాంతీయ పార్టీలు చీలిపోయి కుటుంబ పాలన కానీ వ్యక్తి ఆరాధన పాలన కానీ ప్రారంభించింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి నేతలే. కేంద్రంలో అధికారంలోకి రాగా వస్తే ఆ విధంగా కొంత కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ వస్తుంది తప్ప ఒక చీఫ్ మినిస్టర్ సంపాదించుకోవాలంటే ప్రాంతీయ పార్టీలని ప్రారంభించాలని ఈ స్ప్లింటర్ గ్రూప్స్ అన్ని కూడా కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఆ విధంగా మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీగా పవార్ గారి పార్టీ లేదా అక్కడ శివసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది 65 ఆ టైంలో. మీరు 70 ఆ పథకంలో చూస్తే శివసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదు అనడానికి వీల్లేదు. అది శివసేన ప్రాంతీయ పార్టీగానే. కానీ మహారాష్ట్రలో ఈవేళ రాజకీయ పరిణామాలు ఈ రాజకీయ స్ప్లింటర్ గ్రూప్స్ అన్ని కూడా ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి, ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారే అనేది ఎక్కడ లేదు. బీజేపీలో వాళ్ళు పోటీ చేశారు, విపరీతంగా చేశారు, చీలిపోయారు అన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా భారతదేశంలో చీలిపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటే ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అది సొంతంగా పోటీ చేసిన సందర్భాలు చాలా తక్కువ. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంది, సోషలిస్టులు పొత్తు పెట్టుకుంది, అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. ఈవేళ మహారాష్ట్రలో ప్రజలు అంతవరకు ఏదైతే అధికారాన్ని కానీ లేదా కమాండ్ చేసేయో లోకల్ గా కమాండ్ చేసిన రాజకీయ పార్టీల్ని విశ్వసించట్లేదు. ఈవేళ ఏదైతే మీరు మహిళల యొక్క అకౌంట్ లోకి ఖాతాల్లోకి ఏమైనా డబ్బు వేశారు, ఆర్థికమైన వెసులుబాటు వేశారు, ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయన్నారు, ఏ పార్టీ కూడా అతీతం కాదు. అన్ని పార్టీలు కూడా ప్రామిసులు చేసే, కాంగ్రెస్ మొదటి నుంచి ప్రామిసులు చేస్తూనే వచ్చింది. కాంగ్రెస్ చేసిన ప్రామిసులు సోషలిజం అన్న డైలాగ్ తో ప్రారంభమైందే కాంగ్రెస్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టిందో విపరీతమైన వెల్ఫేర్ స్కీమ్స్. కాబట్టి ఇవాళ ప్రజలు ప్రభుత్వం ఈ పాలక పక్షం కన్నా కాంగ్రెస్ ఇండియా కూటమి అంటున్నారు, అది ఇండియా కూటమి కాదు, ఇండియా అని అనకూడదు, ఆ ప్రొనౌన్సియేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, INDIA. ఆ కూటమి ఇంతకన్నా ఎక్కువ వాగ్దానాలు చేసింది, మామూలుగా కాదు. మైనార్టీ ఓట్లని పొందడానికి, సెక్యులరిజానికి ఎగ్నెస్ట్ గా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి ఎగ్నెస్ట్ గా అనేకమైన వాగ్దానాలు చేసింది. చేయడమే కాదు, చేతల్లో కూడా చూపించింది. కాంగ్రెస్ చేతల్లో మైనార్టీ ఎపీజ్మెంట్ చూపించినట్టుగా ఏ పార్టీ చూపించరా దానికి వీల్లేదు కూడా. అన్ని సంవత్సరాలు అధికారంలో ఉంది కాంగ్రెస్, కేంద్రంలో అదే రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ఇంక ఏ ప్రాంతీయ పార్టీని విశ్వసించడానికి అనుకూలంగా లేరు. హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీ అంటే చేసుకుంటుంది. బికాజ్ ద పాలసీ ఇట్ సెల్ఫ్ ఏ నేషనలిస్టిక్ పాలసీ, ప్రో హిందూ పాలసీ. ప్రో హిందూ అంటే రిలీజియస్ కాదు, దిస్ ల్యాండ్, ది స్పిరిట్ ఆఫ్ ది ల్యాండ్, ది కల్చర్ ఆఫ్ ది ల్యాండ్. కాంగ్రెస్ ఒకసారి మహారాష్ట్ర నేతే ఆయన కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన అన్నారు, కాంగ్రెస్ జాతీయవాదం నుంచి దూరంగా వెళ్తుంటే బీజేపీ జాతీయవాదానికి దగ్గరగా వెళ్తూ జాతీయవాదులను కూడగొట్టుకుంటోందండి. వసంత సాఠే అని పేరు. జాతీయవాదులను కూడగొట్టుకుంటోంది. కాంగ్రెస్ జాతీయవాదా నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. మహారాష్ట్రలోనే పెద్ద ముప్పు వస్తోంది అని ఆయన చెప్పారు, వసంత సాఠే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి ఈవేళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో తన యొక్క ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని చూపగలిగిందంటే ప్రజల విశ్వాసాన్ని చొరబదు. ఇటువంటి ప్రామిసులు అందరూ చేశారు. ఎవ్వరు దీన్ని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు? ఈ 12 సంవత్సరాల ఈ థర్డ్ టైం, ఇది 12 సంవత్సరాలు అయింది. ఈ థర్డ్ టైం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వస్తే ఆ పరిపాలన చూసిన తర్వాత ఎవరు వాగ్దానాలు పరిమితం అయిపోతాయి, ఎవరు వాగ్దానాలు కార్యరూపం దారుస్తాయి అన్న దాని మీద స్పష్టమైన అవగాహన ఇవ్వగలిగింది భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ. కాబట్టి మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం కావాలనుకున్నారు ప్రజలు విశ్వసించారు పార్టీని. గ్రూపులుగా లేరు ప్రజలు, ఓటర్లు ఎప్పుడు గ్రూప్ గా లేరు, నాయకులే గ్రూపులుగా ఉన్నారు.
ఏ రాష్ట్రంలో చూసినా నాయకులవే, గ్రూపులు, వర్గాలు నాయకులవే, రాజకీయ నాయకులు ఏర్పరిచిన వర్గాలే. వర్గ నిర్మాణం అన్నది అనాది నుంచి కాంగ్రెస్ స్వభావంతో నడుస్తున్న పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇదంతా కూడా వర్గ సృష్టి చేస్తూ ఉంటారు. ఈవేళ మహారాష్ట్రలో ఈవేళ ప్రజలందరూ విశ్వసించారు? స్థిరమైన పాలన, అభివృద్ధి, శ్రేష్టమైనటువంటి జీవనం, ప్రజలకు శ్రేష్టమైన జీవనం, దాంతో పాటు జాతీయమైనటువంటి అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఈ రెండింటితో పాటుగా ఈవేళ ఎకానమీ, భారతదేశంలో కామన్ మ్యాన్ యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. ఆ పెరగడానికి కారణమైనటువంటి అంశాలు ఎవరు? ఆ కారణమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఏమిటి? ఎంత అవగాహన చేసుకునే స్థాయికి యువకులు ఎదిగారు, ఓటర్లు ఎదిగారు. కామన్ మ్యాన్ ఈవేళ నమ్మేలా లేరు ఎవరు కూడా. వీటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 47లో ఒక 20 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళని చూపించారు బూచి. ఇదంతా పరదాశ్యంలో ఉండడం వల్ల వెనకడిపోయాం, పరదాశ్యంలో ఉండడం వెనకడిపోయాం. స్టిల్ వీఆర్ బ్యాక్వర్డ్, ఇండియా ఇస్ ఎ బ్యాక్వర్డ్, ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ. నూరు పోసేశారు. ఓహో మనం దరిద్రులేమో, పేదవాళ్ళేమో అని ప్రజలు వాళ్ళంతా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు. ఎస్ వీఆర్ హమ్ కిసే కమ్ నహి అని ప్రజలు తెలుసుకున్నారు. ఈవేళ టాప్ లో 6th పొజిషన్ కాదు, 3rd పొజిషన్, 1st పొజిషన్ లో కూడా ప్రపంచ స్థాయిలో ఎదుగుతుంది దేశం. ప్రపంచ స్థాయిలో ఎదుగుతుంది. భారతదేశం యొక్క నాయకత్వం వీళ్ళ ప్రపంచం కావాలనుకుంటుంది, మోడీ నాయకత్వం కాదు. అలా రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటాయి, ఈ కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలు అవలాగా మాట్లాడతాయి. మోడీ ఈజ్ ఇమ్మెటీరియల్, మెన్ మే కమ్, మెన్ మే గో, ది కంట్రీ గోస్ ఫర్ ఎవర్. భారతదేశ నాయకత్వాన్ని వాళ్ళ ప్రపంచం కోరుకుంటారు. ప్రపంచం థర్డ్ వరల్డ్ రాకుండా ఉండడానికి అడ్డుకట్ట వేసే శక్తి భారతదేశానికి ఉంది అని నమ్మింది, నమ్ముతోంది కూడా. యుద్ధ వాతావరణం లేకుండా చేయాలని. ఈవేళ భారతదేశం చుట్టుపక్కల ఏ శత్రు దేశాలు ఉన్నాయో, ఇన్నాళ్ళు ఈ 77 శత్రు దేశాలతో పోరాటమే ఒక ఎజెండాగా మారిందో, ఈవేళ ఆ దేశాలు మన కేసు చూడడానికి శక్తి చాలట్లేదు, పాడైపోయి వాళ్ళందరూ రిలైజ్ అయ్యారు. పాకిస్తాన్ లో ప్రజలే చెప్పుకుంటున్నారు, భారతదేశం చంద్రయాన్ చేసింది, ఇంకా ఏదేదో అంతరిక్షం మొత్తం వెళ్తోంది, ఇటువంటి దేశాలు సమావేశాలు పెట్టుకుంది, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు ప్రధానమంత్రి, ఆ దేశ ప్రధానమంత్రి. మేము ఎక్కడున్నామంటే అన్ని దేశాలకు వెళ్ళి అడుగుతున్నాం, మాకు దానం చెయ్యండి అని అడుగుతున్నాం అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ భారతదేశం స్థితిలో లేదు. కాబట్టి వైడర్ మూవ్మెంట్ లో మాట్లాడదాం. సో మస్తాన్ రావు గారు